చిరంజీవి సాయి మైత్రి ఇవే డిస్టిక్లో స్టార్ట్ చేస్తారు. జిల్లాలో ఉంటుంది మన మండలి ఉన్నది, కానీ జిల్లా వ్యాప్తంగా మన మండలి పేరు మార్పుకోవడానికి జరిగిన ఆ టీచర్కి మొదలడానికి పాటిస్తున్నారు. అదేవిధంగా ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులకు మంచి మార్పులతో ఉత్తీర్ణమయ్యే విధంగా కృషి చేసిన సీఎంపీ వారికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా, ఎందుకంటే ఎలాంటి అవసరమైన సంఘటనలు కూడా చక్కని బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. కంటిన్యూస్ వాళ్ళకు ప్రోత్సాహం చేస్తూ వాళ్ళకు మంచి విద్యా సంస్థల్లో వాళ్ళని చేర్పించి వాళ్ళని ఇదే మార్గంలో పెడితే వాళ్ళు డెఫినెట్గా మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే మంచి మార్కులు సాధించిన వాళ్ళకి మా ప్రోత్సాహం కూడా ఉండాలి. మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు సాధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి జాబ్ మేళాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. దానికి మీరు ఏంటంటే జస్ట్ మీరు చదువుకోవాలి, నిరంతరంగా చదువుతూనే ఉండాలా. చదువుతుంటే అవకాశాలు సదుపాయాలు అవన్నీ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మేము మీకు ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఉద్యోగాలుగా మంచి వాళ్ళని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉందని మేము మీకు తెలియజేస్తున్నాము. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు మీ పిల్లల్ని కంటిన్యూ చదివిస్తూనే ఉండాలి. ఎందుకంటే మహిళలు కూడా ప్రతి రంగంలో మగవారితో పాటు అన్నింటిలో ఈ జనరేషన్లో అలాంటి తేడా లేకుండా అందరూ ముందుకు వస్తున్నారు, అందరూ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే జనరేషన్ ఇది. మీరు కంటిన్యూస్ ఎలాంటి ఇబ్బంది అనుకోకుండా వాళ్ళని చదివించాలి. ఎక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ మార్క్స్ వచ్చినా ఇటువంటి క్లాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఊరు తరఫు నుంచి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వందనాలు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ పురస్కారాలు తీసుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులను, అదేవిధంగా మన ఊరు కమిటీ మధ్యాహ్నానికి పత్రికా మిత్రులకు నాకు అందరికీ వందనాలు. అయితే ఇప్పుడు అందరూ ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే ఇప్పుడు స్టేజెస్ ఫస్ట్ అంటే మెట్లు అన్నట్టు ఎస్ఎస్సి ఒక మెట్టు, ఇంటర్ ఒక మెట్టు, దాని తర్వాత డిగ్రీ ఒక మెట్టు అని. ఈ మెట్టు ఫౌండేషన్ ఏంటంటే 9th and 10th సబ్జెక్ట్ దీనికి ఎవరైతే ఫాలో చేస్తారో ఎల్లకాలం అనేది వాళ్ళు మెట్లు ఎక్కుతారు. కాబట్టి దయచేసి పిల్లలకు మెసేజ్ ఇచ్చేది ఏమంటే మీరు 9th and 10th మంచిగా బేస్ చేసుకుని పోతే మీరు ఇంటర్ మంచిగా సాధించవచ్చు, డిగ్రీ పోవచ్చు. ఏమున్నా ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ కావాలనుకున్నా, ఇంజనీరింగ్ కావాలనుకున్నా, ఏకున్నా బేస్ మీకు ఇదే. కాబట్టి దయచేసి మీరు మీకు పాటిస్తారంటూ మీరు కోరుకుంటూ నేను చిన్న ప్రశ్న చూపిస్తున్నాను. మంచి మార్కులు తీసుకొచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క మార్కులు రావడానికి కష్టపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ అందరికీ వీళ్ళు ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటే 40 మంది విద్యార్థులు కూడా కొంతమంది విద్యార్థులు ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఇవ్వడం అనేది తెలుసుకునే ఇదే దగ్గర ఉన్నట్టు విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళని ఎవరైతే మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా చదువుల వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని ముందు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా నేను ఉపాధ్యాయులు తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. ఇప్పుడు ఈ విద్యార్థులకు తెలియజేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది మీకు ఆరంభం మాత్రమే, ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఇది ఇంకా ముందు ఇంకా కఠినమైన ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కఠినమైన ఎగ్జామ్స్ కూడా మీరు ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డారో ముందు మీరు ఏ విధంగా కష్టపడి ఇంకా మంచి మార్కులు తీసుకొచ్చి
అలాగే ముక్కాల్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే గోల్కొండ లయన్స్ క్లబ్ వారి తరఫున ముక్కాల్ మండలంలో ఉన్నటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు ఎక్కువ మొత్తంలో మార్కులు సాధించిన విద్యార్థుల సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. సో వారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, వందనోపాధ్యాయుల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 582 మార్కులు సాధించడం అనేది అది ప్రభుత్వ పాఠశాలలు అనేది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి అద్భుతమైనటువంటి మార్కులు తీసుకురావడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను కేతినేని స్పెషల్ ఆఫీసర్ మేడంని. మా పిల్లల్ని గుర్తించినటువంటి ముక్కల్ గ్రామాభివృద్ధి కమిటీ, లయన్స్ క్లబ్, అదేవిధంగా ముక్కల్ పోలీస్ వాళ్ళు మా పిల్లల ప్రతిభను గుర్తించి వాళ్ళకి ప్రతిభా పురస్కారం అనేది అందించడం చాలా గర్వకారంగా ఉంది. దీనివల్ల పిల్లలకు వాళ్ళ లైఫ్లో ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు ఇది ఒక తొలిమెట్టుగా ఆరంభం అవుతుంది. మంచి ప్రోగ్రాము ఇది నిర్వహించినందుకు మా కేజీబీవీ తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గ్రామాభివృద్ధి కమిటీ ముక్కాల్ మరియు లయన్స్ క్లబ్ బాల్కొండ మరియు ముక్కాల్ వారు, అదేవిధంగా ముక్కాల్ పోలీస్ శాఖ వారు వీటి ఆధ్వర్యంలో ఈరోజు మరి 2024-25 సంవత్సరంలో 550 మార్కుల కంటే ఎక్కువ ఫలితాలు సాధించినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులకు ఈరోజు ఇచ్చినటువంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో మా యొక్క ప్రైవేటు పాఠశాలను కూడా ఒక భాగంగా చేర్చినందుకు మరి లయన్స్ క్లబ్ వారికి, గ్రామాభివృద్ధి కమిటీ ముక్కాల్ వారికి, అదేవిధంగా ముక్కాల్ పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముక్కాల్ మా ప్రైవేట్ పాఠశాలను కూడా గుర్తించి మా పాఠశాలలో కూడా కొన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి కూడా మరి ఈరోజు పురస్కారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.